నమస్తే బోసం ఇది చూడండి. పవన్ అభిమాని అంటే చీ కొట్టి నాపై ఉమ్మేస్తున్నారు. ఈ పేరేంటి? ఎన్ఆర్ఎస్ శిల్పారెడ్డి. శిల్పారెడ్డి అంటే ఎవరండి? వైసీపీ పార్టీకి మోస్ట్ వాంటెడ్, అంటే మోస్ట్ వాంటెడ్ ఫ్యాన్ అనమాట ఒక రకంగా చెప్పాలని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, వైసీపీ పార్టీ వీరాభిమాని. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. మీరు బాగా గమనించండి, మా సోషల్ మీడియాలో ఒక చిన్న ట్రిక్ చేస్తారు. అదేంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు, అల్లు అర్జున్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ప్రభాస్ గారు, వీళ్ళందరూ ఉండకపోయింది. వీళ్ళలో ఇప్పుడు ప్రభాస్ గారిని తిట్టాలనుకోండి, ఏం చేస్తారు? ప్రభాస్ గారికి సంబంధించినటువంటి ఫోటోనే డీపీగా పెట్టుకొని ఆయన తిడతారు. ప్లస్ అది కూడా కాకుండా వీళ్ళిద్దరి మధ్య బేసిజాలు తీసుకురావాలనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, అల్లు అర్జున్ ఫోటో పెట్టుకుని అల్లు అర్జున్ తిడతారు. ఎందుకంటే అది సరిగ్గా చేయట్లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ అయి నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ ఇలా చేయలేదు. లేకపోతే ప్రభాస్ గారి ఫ్యాన్ అయి నేను చెప్తున్నాను, ఈ సినిమా అసలు బాగలేదు. ఇట్లా ఇది ఒక ట్రిక్ అనమాట. అది సోషల్ మీడియా వరకు, డీపీ వరకే ఉండేది. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆ స్ట్రాటజీ తీసుకుంది. అదేంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమానులు, రెడ్డి సమాజ వర్గం అయినటువంటి అభిమానులంతా, వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి కొట్టిన పిండి. వీళ్ళందరూ కూడా నేను పవన్ అభిమాని కాబట్టి ఆయన పవన్ అభిమాని అయింది కూడా నేను ఎవరున్నాడు ఒకడు, ఒక ముష్టి, అది పేరు ప్రశ్న అనేటువంటి విధానానికి వస్తాడు ఒక ముష్టి. ఆయన ఏం చేస్తాడంటే, నేను పవన్ అభిమానిని అని చెప్పేసి చెప్తాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. ఏమో నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిడతాడు. కానీ వీళ్ళంతా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. తెలిసిపోతుంది కదా. రెండు, సీఎం కావడానికి కాకపోతే చంద్రబాబు లోకేష్ గుడికి చేయడానికి ఆ పార్టీ పెట్టావా? సీఎం కావాలి, నేను సీఎం అవ్వాలి, అద్దవ్వాలి, ఇద్దవ్వాలి అని చెప్పేసి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం. మీరు ఇస్తే, మీరు ఏ పదవి ఇస్తే ఆ పదవి మీరు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తానని చెప్పేసి ఎప్పుడో చెప్పాడు. దానికోసం మాత్రమే వచ్చాడని చెప్పట్లేదు. కొంతమంది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. మన పనికిమాల విధానానికి ఇదిగో 1,000 కోట్ల డబ్బులు ఉన్నాయా, పంచి పన్ను నొక్కామా, ఎమ్మెల్యేలు కొన్నావా, లేకపోతే డబ్బులు కొన్నావా, ఓట్లు కొన్నావా, తీసుకు కూర్చున్నావా, ఆ తర్వాత దాని దోచుకున్నావా, ప్రజలు ఉసురు పోసుకున్నావా, రక్తం తాగామా, ఈ రాజకీయం మనం చేస్తూ సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఈ ఎన్ఆర్ఐ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ దౌర్భాగ్యకరంగా వ్యవహరించేటువంటి రాజకీయం అనమాట. ఇవి కాకుండా ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీ, దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, ప్రజల్లో, యువతలో ఒక ఇన్స్పిరేషన్, రాబోయేటువంటి తన భవిష్యత్తు ఖచ్చితంగా ఒక మాట చెప్పినా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడాలి తప్ప నష్టం చేకూర్చేలా ఉండకూడదు. అది లేట్ అయినా పర్లేదు అనేటువంటి విధంగా ఒక బాధ్యతగా వ్యవహరించి, ఒక బాధ్యతగా నిర్ణయం తీసుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ రోజుల్లో దొరకడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొడితేనే మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం చేస్తేనే మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారిని కూటమికి దూరం చేస్తేనే మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు. లేకపోతే మా అధికారంలోకి రారు. లేకపోతే మాకు జరిగే చిన్న చిన్న పనులు మాకు జరగవు. ఇది ఇలా ఫైనల్ గోలు, ఇలా ఫైనల్ ఏడుపు, కడుపు మంట, అసూయ, ద్వేషం, కోపం, ఇవన్నీ అందుకే వచ్చాయి వీళ్ళకి. రెడ్డిస్ అని చెప్పుకొని వైసీపీ పార్టీ కార్యకర్త నేను పవన్ అభిమాని అని చెప్పుకొని ఆయన తిట్టడం అనేది, ఇది ఏ రకమైనటువంటి నీచత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరి ఏమంటే చూడండి.